Hello guys, welcome to our channel. Today we will going to discuss about Dr. B.R. Ambedkar లైఫ్ స్టోరీ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పిల్లవాడు దాహం వేసి నీళ్లు తాగడానికి బావి దగ్గరికి వెళతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, లేదు నువ్వు మా నీళ్లు తాగుతావా, నువ్వు తాగిన నీళ్లు మేము ఎలా తాగాలి అని అక్కడి నుండి పంపిస్తారు. అంతేకాదు, అతను శ్రద్ధగా పాఠం విని టీచర్ బోర్డుపై ప్రాబ్లం చేయమని చెప్తే అక్కడ ఉన్న ఒక పిల్లవాడు, లేదు నువ్వు బోర్డు తాగితే మేము ఎలా రాయాలి అని ఆ పిల్లవాడిని క్లాస్ నుండి బయటికి నెట్టేస్తారు. ఆ రోజు అతన్ని ఒక మనిషిగా చూడని ఈ సమాజం, అతనికి కనీసం నీళ్లు కూడా ఇవ్వని ఈ సమాజం ఫైనల్గా అతన్ని ప్రపంచ మేధావిగా అవ్వకుండా ఆపలేకపోయారు. ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఈ వీడియోలో మనం కొన్ని లెర్నింగ్ పాయింట్స్ నేర్చుకుందాం. అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891 మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో మహర్ అనే క్యాస్ట్లో ఈయన జన్మించాడు. ఈయన బాంబే యూనివర్సిటీలో 1912 డిగ్రీ కంప్లీట్ చేసి అంటరాని కులం నుండి వచ్చి ఫస్ట్ గ్రాడ్యుయేట్గా నిలిచాడు. అంబేద్కర్ గారు ఎకనామిక్స్లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా లెవెల్, ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్లో కూడా ఫస్ట్ డాక్టరేట్ సాధించాడు. ప్రపంచంలోనే టాప్ 6 మేధావుల్లో అంబేద్కర్ గారు ఒకరు. అంతేకాదు, లా కోర్సులో ఆయన ఇంటర్నేషనల్ లాయర్గా కూడా అయ్యారు. ఈయన మన భారత రాజ్యాంగం రచించడానికి ఎన్నో దేశాలు తిరిగి అక్కడి వాళ్ళ నియమాలు సంస్కృతులు తెలుసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో మన భారత రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. అంబేద్కర్ గారు 1931లో వ్రాంగ్ పీపుల్ కాన్ఫరెన్స్ కోసం మన ఇండియా నుండి ఇంగ్లాండ్కి గాంధీజీ, జిన్నా, అంబేద్కర్ గారు వెళతారు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క గెస్ట్ హౌస్ ఇస్తారు. అయితే అక్కడ ఉన్న ఒక జర్నలిస్ట్ మన వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వెళతారు. అప్పుడు గాంధీజీ దగ్గరికి వెళితే గాంధీజీ గారు అప్పటికే నిద్రపోయి ఉంటారు. దాని తర్వాత జిన్నా దగ్గరికి వెళతాడు, అతను కూడా నిద్రపోయి ఉంటాడు. దాని తర్వాత అంబేద్కర్ దగ్గరికి వెళతాడు. ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. వెళ్ళి చిన్నగా డోర్ కొడతాడు. అప్పుడు అంబేద్కర్ గారు ఒక దీపం వెలుగులో కూర్చొని ఏదో రాస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూర్ వెళ్ళి అడుగుతాడు, సార్ మీ వాళ్ళు అందరూ నిద్రపోయారు, మీరు ఇంకా ఇప్పటి వరకు నిద్రపోకుండా ఏం రాస్తున్నారు అని. అప్పుడు ఆ అంబేద్కర్ గారు చెప్తారు, మా దేశంలో ప్రజలు ఎంతోమంది చీకటిలో బ్రతుకుతున్నారు, వారి జీవితాల్లో వెలుగులు రావాలంటే నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి అని అంటాడు. ఆ రోజున ఆయన చేసిన కృషి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మారింది. అంతేకాదు, ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ కూడా ఉంది. అందులో ఆల్మోస్ట్ 50,000 పుస్తకాలు ఉన్నాయి. ఈయనకి 9 భాషల్లో మంచి పట్టు ఉంది. ఈయన తన లాస్ట్ పుస్తకాన్ని బౌద్ధ అండ్ రాసి 3 రోజులకి, ఈయన తన చివరి పుస్తకాన్ని బౌద్ధ అనే పుస్తకాన్ని రాసి 3 రోజులకి, అనగా డిసెంబర్ 6, 1996 నిద్రలోనే కన్నుమూశారు. అంటరాని కులాలకు ఈయన ఒక దేవుడిగా నిలిచాడు. అంతేకాదు, ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలు కలిగిన వ్యక్తి అంబేద్కర్ గారు మాత్రమే. వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.